ఐడిహెచ్ కాలనీ, అమ్ముగూడ, పార్తీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, భగత్ సింగ్ నగర్, ఇంతనే ఇన్ని నగర్లు ఉన్నాయా? ఈ నగర్లో ఉన్నటువంటి ఇన్ని నగరాలలో ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ఇక్కడ నిజమైన దసరా పండుగ జరుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కాలనీ హైదరాబాద్ సిటీలో ఒక మోడల్ కాలనీ కావాలని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు నాకు సమస్య చెప్పిన వెంటనే నేను పద్మారావు గారు కూడా చెప్పి, అయ్యా నేను ఎక్కడికి పోతున్నా, మీరు కూడా రమ్మని చెప్పి అందరం కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీ ప్రమాదంగా ఉండే, వాస్తవానికి ఆ ఇల్లు కూడా ప్రమాదంగానే ఉన్నాయి. వెంటనే అవి కూడా ఖాళీ చేయాలి, మన ప్రాణాలు పొడగొట్టుకోవద్దు. డిమాలిష్ చేసినట్టయితే వర్క్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇవాళ అపాయానికి కూడా గురి కావద్దు. దాని తదనంతరం మేమందరం వచ్చినాం, చూసినాం, పోయినాం. ఒక ప్లాన్ అయింది. సర్కార్లో కొన్ని కథలు ఉంటాయి కదా అని చెప్పి సర్కారు అధికారులను నమ్మకుండా నాకు చాలా ఆప్తమిత్రుడు, దళిత వర్గం నుంచి ఉన్నటువంటి మేధావి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని నేను ఇక్కడ పంపించడం జరిగింది. ఏమనుకుంటాను ప్రజలు, మీరు అడిగిరా అని పోయి కరెక్ట్గా ఉందా, ఏమైనా కింది మీద అయిందా, ఆగమాగమైందా అంటే వారు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చినారు. ఒక 30 స్క్వేర్ ఫీట్లో 40 స్క్వేర్ ఫీట్లో పెంచమంటున్నారు అని చెప్పారు. దాని ప్రకారంగా ఈరోజు 580 స్క్వేర్ ఫీట్స్తోని ఈ ఫ్లాట్స్ కడతా ఉన్నాం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి. భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు గవర్నమెంట్ కట్టించిన స్కీమ్లు ఏవైతున్నాయో 368 స్క్వేర్ ఫీట్లు దాటలే. ఒక డబ్బాల్లా కట్టిండ్రు. అదేం కల్పన? అది రాజీవ్ గృహ కల్పన కట్టిన ఎవడు ఉండలేడు, దండం పెట్టిన ఎవడు పోయే పరిస్థితి లేదు. పేరు పెట్టిన కానీ దాంట్లో ఏమి లేదు. ఈ ఇల్లు ఖచ్చితంగా 2 బెడ్రూములు, ఒక హాలు, ఒక వంటగత్తు ఉంటుంది. ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంటుంది, బయట హాల్లో ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అటువంటి సదుపాయంతో 7,90,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. 100% గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి దీన్ని కట్టిస్తూ ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 5 నెలల లోపల దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకొక నెల టైం ఎక్కువ అనుకుంటే కూడా 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత పక్కాగా మళ్ళీ నేను, దత్తాత్రేయ గారు, నేను, హనుమంతరావు గారు, పద్మరావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరం వస్తాం. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లని కోసి దావత్ ఇవ్వాలి. ఇస్తారు కదా, కొంత కలువోటు కూడా తేవాలి. తెస్తారా తేరా? పక్కకి ఏం హనుమంతనా, తెలంగాణ దసరా కదా, ఎవరో ఏమనుకుంటారు కూడా మనం ఏం బాధపడేది లేదు. సో ఆ విధంగా తప్పకుండా వస్తాం. నేను మీ మధ్యనే కలిసి ఆ రోజు భోజనం కూడా చేసిపోతాను. మీరు అన్నం పెట్టడం కాదు, నేనే మీ అందరికి భోజనం ఏర్పాటు చేసి వస్తాను. ఆ ప్రకారం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. దాని తర్వాత ఒక అమ్మాయి నాకు ఇప్పుడే ముత్యాల విజయ నిర్మల అని చెప్పి, ముత్యాల నాగుల యొక్క బిడ్డ అని చెప్పి ఆ అమ్మాయి నాకు దరఖాస్తు ఇచ్చింది. మేము దళితులము, ఒకటే చిన్న 100 గదాలలో 4 బతుకుతున్నాం పోర్షన్లు చేసుకొని. ఈ కాలనీలో ప్లాట్లలో మాకు కూడా 1-2 అలాట్ చేయమన్నారు. నేను కమిషనర్ గారికి చెప్తే వారు ఒక 10 ప్లాట్లు దీనిలో ఎక్స్ట్రా పెట్టించారు. శ్రీనివాస్ యాదవ్ గారికి నేను ఇస్తా ఉన్నా. మరి వారికి కూడా దీనిలోనే 1-2 ప్లాట్లు ఇప్పించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా చేస్తారమ్మా, ఏ ఇబ్బంది లేదు. మీరు కూడా రాసుకుంటారు, ఇన్సూర్ చేద్దాం మనం. సో ఆ విధంగా జరుగుతుంది. ఇంకొక మిత్రుడు నాకు ఈరోజు బన్సీలాల్పేటలో కూడా అమాలి బస్తీ ఏదో ఉంది, ఇక్కడ పద్మరావు నగర్లో కూడా అమాలి బస్తీ ఉంది. తర్వాత చెప్పిండ్రు వాటెవర్. మొత్తం నాకు ఏంటంటే ఇది బస్తీలు నేను చెప్పాను. ఇంకొక మిత్రుడేమో నెక్లెస్ రోడ్లో ఉందని చెప్పిండ్రు, అది కూడా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు వస్తుంటే నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, నేను, దత్తాత్రేయ గారు కారులో ఒక మాట అనుకుంటూ వచ్చినాం. ఏమనుకుంటూ వచ్చినామంటే హైదరాబాద్ సిటీలో మురికివాడ అనేది ఉండద్దు. ఇది నమ్మకం అనిపేది, పానం నమ్మది కానీ ఉండదు. ఇది కేసీఆర్ మాట, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, 100%. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, మ్యాక్సిమం ఎంతవరకు వీలైద్దో ప్రజలు ఎక్కడ సహకరిస్తే అక్కడ అద్భుతమైనటువంటి కాలనీలు హైదరాబాద్లో తీసుకొస్తాం. అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే నా పక్కకు ఇటు హనుమంతుడు స్వామి ఉన్నాడు, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, పద్మారావు అంటే పద్మంలో ఒకటి బ్రహ్మ ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఇక నాకేం డోకా ఉన్నదిగా.
అయితే జాగలు గుంజుకోవాలని హనుమంతన్న చెప్పిండు, దత్తాత్రేయ గారు ఇద్దరు చెప్పారు పక్కా గుంజుకుందాం, ఎవరైతే దొంగలు కబ్జా పెట్టారో గుంజుకుందాం, వాటిని పేదలకు ఇచ్చేద్దాం, 100% పేదలకే ఇద్దాం. ఇంకొక తీపి కబురు హైదరాబాద్ పేదలకు నేను చెప్తా ఉన్నా, 100% ఎక్కడ బస్తీ ఉందో, ఎక్కడ పేదలున్నారో వాటన్నిటినీ గత ప్రభుత్వాలు చాలా క్రూరంగా కర్కశంగా బుల్డోజర్ పెట్టి కొట్టేసిండ్రు. మీ దగ్గరికి ఏ బుల్డోజర్ కూడా రాదు. ఏ బస్తీలో ఉన్న పేదలకు ఆ బస్తీలనే బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అక్కడి నుంచి తీసేసే పని కూడా లేదు. కాకపోతే మీరు దానికి సహకరించాలి. గంటా చక్రపాణి గారు చూసి నాకు చెప్పినారు, సార్ ఇక్కడ బాగానే వస్తుంది కానీ మధ్యలో ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ వీళ్ళందరికీ ఇదే బస్తీకి ఉపయోగపడేటట్టు వస్తే ఒక టెంపుల్ రావాలి బాగుంటుందని చెప్పినారు. అటువంటి దానికి మీరు సహకరించాలి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు వారు మంచి పని చేసిండ్రు. ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే గారిని, పట్టాలు ఎందుకంటే తీసుకుంటారు సర్కారు జనాలు మళ్ళీ తర్వాత ఎగబెడతారు, ఇస్తారో ఇయ్యరో అని ప్రజలకు డౌట్ ఉంటుంది. అట్లా కాకుండా ఎవరి ఇల్లు దగ్గర వాళ్ళని నిలబెట్టి ఫోటో తీయండి, ఆ ఫోటోలతో కమిటీ చేసి ఫైల్ పెట్టండి, ఆ ప్రకారం మళ్ళీ వాళ్ళకి ఆటోమేటిక్ ఇల్లు అలాట్ కావాలని చెప్పినాం. 100% వీళ్ళందరికీ కూడా అట్నే ఇక్కడ ఇల్లు అలాట్ అయితే రేపు వేరే బస్తీలలో కూడా జరుగుతాయని చెప్పి ఈ విజయదశమి రోజు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ స్లమ్స్లో హైదరాబాద్లో ఉండే పేద ప్రజలకు ఈ శుభ సందేశం నేను అందిస్తా ఉన్నా. హైదరాబాదు చుట్టూతా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. వాటన్నిటి కొందరు దొంగలు కాజేసిండ్రు. ఆ దొంగలే ఇప్పుడు వాటిని అన్యాయం అని మాట్లాడితే అన్యాయం అనద్దట వాటిని. కానీ కేసీఆర్ ఎవరికి భయపడడం మీకు తెలుసా విషయం. 100% ఎక్కువ కూడా అవసరం లేదు. హైదరాబాద్లో పేదలకు ఇల్లు కట్టానంటే ఇంత డబ్బు పెట్టానంటే యాడికెళ్ళి వస్తుంది కేసీఆర్ ఎట్లా చెప్తాడు. గతంలో ఎవడు చెప్పలేదు అనుకున్న, గతంలోనికి మనసు లేదు కానీ నాకు మనసు ఉంది. అందువల్ల ఒక 4 ఎక్కువ కూడా కాదు ఫీజులు హైదరాబాద్ చుట్టూ పెట్టిన కబ్జాలో 4 తుగుడలు తీసుకొని అమ్మి పారేస్తే 20,000 కోట్లు వస్తాయి. దాంతో బ్రహ్మాండంగా పేదలకు అద్భుతమైన ఇల్లు కట్టియచ్చు. ఈ కాడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఓ డబ్బా కట్టి ఒక రూమ్ ఇల్లు కట్టించి ఇదే కైలాసం అనుకో, ఇదే వైకుంఠం అనుకో అంటే అది అట్లా కుదరదు. ఉంటారా మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారా ఒక రూమ్ ఇంట్లో ఉండి చూపెడతారా? కాబట్టి పేద వర్గాల ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. భారతదేశానికే తెలంగాణ ఒక మోడల్ స్టేట్ కావాలి, ఒక ఆదర్శ రాష్ట్రం కావాలి. మన వెంకయ్య నాయుడు గారు అర్బన్ శాఖ మంత్రివర్యుడు వచ్చిన నా దగ్గరికి నేను చెప్పిన, మేము పేదల ఇల్లు చాలా పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం. నాకు సుమారు హైదరాబాద్లో 10,000 కోట్ల రూపాయలు నాకు అవసరమైతాయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఓటు పెట్టి మేము ఓటు పెట్టి కరెక్ట్ కాదు. మీరు ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెడతాం. మీ బీజేపీ నాయకులు పేరు పెట్టమన్నా పెడతాం, మాకు అభ్యంతరం లేదు. కానీ డబ్బులు మాత్రం మాది మీ కలిపి పేదలకు బ్రహ్మాండంగా కడదాం, మీరు వేస్ట్ చేయమని కూడా చెప్పిన. ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు. మా ఎంపీలు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దేశంలో ఎక్కలేని విధంగా వీకర్ సెక్షన్స్ గురించి చాలా అంబిషియస్ ప్రోగ్రామ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి, ముందుకు రావాలి. వాళ్ళు ఇచ్చే నిధులు కూడా కలిపితే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా మా ఎంపీలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో ఉండే పేదలకు శుభవార్త. ఈ విజయదశమి సందర్భంగా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వాస్తవానికి నేను రాగా కారులో చెప్పిన శ్రీనివాస్ యాదవ్కు, నిన్న బతుకమ్మ కోసం నేను ట్యాంక్ బండ్ పోతా ఉంటే నేను చూడడం జరిగింది. ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా చెప్పిన, ఇక్కడి నుంచి పోతా ఇలా దసరా పండుగ పెద్ద పనేం లేదు, ఇంటికి పోయి తిని పండుకునేది కాబట్టి మధ్యలో నెక్లెస్ రోడ్లో బస్తీ చూసిపోదామని కూడా నేను చెప్పిన. నేరుగా నేను ఇక్కడి నుంచి అక్కడికే పోతున్నా. ఎందుకంటే అక్కడ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు రావాలని చెప్పి నేను నిన్ననే అనుకున్నా. ఆ చిన్న చిన్న డబ్బాల్లాగా రేకు లైన్లతోని ప్రజలు చాలా దుర్భరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిన్న నేనే కళ్ళారా చూసిన కాబట్టి ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇక్కడి నుంచి నేరుగా మేము అక్కడికే పోతా ఉన్నాం. హనుమంతరావు గారు చెప్పినట్టు వాస్తవానికి నేను ఇంకా వాస్తవం నా తరహా పని మొదలు కాలే. ఇప్పటిదాకా అంతా అర్థం చేసుకున్నాం, ఏం జరిగింది, ఏం కథ, ఎవడు దొంగ, ఎవడు దొర, సర్దార్ ఎవడు, సర్దార్ కానోడు ఎవడు, మొత్తం అంతా లెక్కపత్రం దొరికింది నాకు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక అద్భుతమైన పని స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ స్లమ్స్లో ఏ విధమైన పని జరుగుతుందో ఒక 10 రోజులు 12 రోజులు నగరం నుంచి ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా దీనిలో పార్టీలు చిల్లర రాజకీయాలు లేకుండా అందరిని వెంబడేసుకొని నేనే అన్ని కూడా పర్యటన చేస్తాను. ఎక్కడెక్కడ కాలనీస్ ఏ పద్ధతులు రావన్నో అందరం కలిసి నిర్ణయం చేస్తాం. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఎవరో కాదు. సిటీలో ఉండేటువంటి ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్,
అందరం కూడా కూర్చొని నిర్ణయం చేసి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళంతా మగోళ్ళు ముందుకు వచ్చారు. ఆ రోజు లేడీస్ ఉండ్రి, నేను వచ్చినప్పుడు వాళ్ళంతా వెనకకేసి ఉన్నారా అమ్మ మీటింగ్లో? మీరు ఉంటే చేయలేబట్టుండ్రి, ఉన్నారు కదా. మీరు ముందట్టుకుండాలి, మీరు కూడా దబాయించుకొని రావాలి, లేకపోతే రానియరు మరి వచ్చి కూర్చోవాలి బతుక బాగా కట్టాలి, మంచి కట్టాలి. 5 నెలల లోపల ఇల్లు కడతారు అధికారులు. మీ ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పిండు, ఇప్పుడే హామీ ఇచ్చిండు. అన్నా నేను వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి నేనే స్వయంగా పర్యటిస్తా, చూస్తా. అమ్ముకోరు ఎవడో ఒక్కడ అమ్ముతారు, పెద్ద అందరినీ బదనం చేసి అక్కర్లేదు. దానికి ఎవడన్నా ఒక్కడ అమ్మితే మనం యాక్షన్ తీసుకుంటాం, దాని సంగతి వేరు. కానీ 6 నెలల లోపల మాత్రం నిర్మాణం పూర్తి కావాలి. నిర్మాణం జరిగేటప్పుడు మీరు పర్యవేక్షణ చేసుకోవాలి. ఇక్కడ మీరుండే ఇల్లు కాబట్టి మంచి ఇల్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఫాస్ట్ కడుతున్నామంటే, సిటీలో మేము వేరే దగ్గర చేసేటప్పుడు నువ్వు ఇక్కడ కూడా పోయి చూసినామని చెప్తాం. ఇక్కడ ఎట్లా ఇల్లు కట్టినా మీరు చూసినారని, మీకు కూడా అట్లే ఇల్లు వస్తాయని చెప్తాం. కాబట్టి వీలైనంత స్పీడ్గా తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, మరి నగర మంత్రి పద్మారావు గారికి, ఎంపీ గారికి, మీ అందరికి కూడా మరొకసారి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. जहां गंदगी है वहां की एक फोटो लीजिए और उसके बाद सफाई करें।